శివరాత్రి పర్వదినాన్న సెలవులకు ఇంటికి వచ్చిన పిల్లలు వాళ్ళు సరదాగా గోదావరిలో స్నానం చేద్దామని వెళ్ళడం, అక్కడ అక్రమంగా ఎటువంటి హెచ్చరికలు లేకుండా ర్యాంప్ ఏర్పాటు చేయడం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక ఎక్కువ చూడదామని చెప్పి అక్కడ ర్యాంపులు వేసేసారు, అందరూ తెలిసింది. ఆ ర్యాంప్ అంతా ఎటువంటి హెచ్చరిక బోర్డులు లేవు, ఎటువంటి కాపలా లేదు. పిల్లలు కొత్త స్కూల్లో చదువుకునే పిల్లలకు, బయట చదువుకునే పిల్లలు వచ్చి ఎప్పుడు జరిగే మన గోదావరి కదా అని చెప్పి చదువు దిగడం, అక్కడ ఇసుక తగ్గిన దగ్గర లోతుగా ఉండడం వల్ల వాళ్ళు మునిగిపోయి చనిపోవడం జరగడం మరి చాలా దురదృష్టమైన సంఘటన అది. మరి ఈ ప్రాంతంలో ఎటువంటి సంఘటన అనేది అంటే పిల్లలు చనిపోవడం అనేది ఎప్పుడు కూడా మరి చూడని విషయం. అది విచిత్రం ఏంటంటే సంఘటన జరిగే 5 రోజులైనా సరే ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందన లేదు, ఎవరో పట్టించుకునే పాపం లేదు. అదే వేరే చోట ఏదైనా జరిగితే 25 లక్షలు 50 లక్షల కోటి రూపాయలు ఎస్కేషన్ ఇస్తారు. కానీ ఇక్కడ పిల్లలు 5 నిష్కారణంగా చనిపోతే ఎవరు కూడా ప్రభుత్వం స్పందించిన పరిస్థితి కూడా ఈ రోజున చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఆ కుటుంబాల బాధ తను తీరనిది. అందరికీ 3 ఒకే పిల్లలు, ఆ పిల్లల మీద జీవనాధారం కుటుంబాలు ఉండాలి. వాళ్ళ జీవితం వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏమైపోతుందని కూడా మన ప్రభుత్వం ఆలోచించిన పరిస్థితిలో చూస్తున్నాం మనం. అందులో 2 పిల్లలు జనసేన కార్యకర్తలే ఉన్నారు. రెవెన్యూ అధికారులు లోపం, అలాగే పోలీసు వారి లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ తాడిపూడి గ్రామంలో 5 బాలలు మైనార్టీ తీరని మరి బాలులు మరి స్నానానికి వెళ్ళి మరి ప్రమాదానికి గురి కావడం చాలా ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కూడా ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రతి పెద్దేవి నుంచి కానీ ఇటు చిడిపి, బల్లిపాడు, తాళపూడి, పట్సే వరకు కూడా ర్యాంపులు ఉంటాయి. ప్రతి ర్యాంపులో కూడా ఒక కానిస్టేబుల్ని, ఒక రెవెన్యూ విఆర్ఓని మరి అలర్ట్ చేసేవారు. గతంలో ఎప్పుడు కూడా పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా జరిగింది. మరి ఈ సంవత్సరం అక్కడ పోలీస్ కానిస్టేబుల్ కానీ విఆర్ఓలు కానీ మరి ఎవరో కూడా లేకపోవడం చాలా ఆశాస్పదంగా ఉంది. బాధ్యతాయుతంగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందని దానికి ఇదే నిదర్శనం తెలియజేస్తూ, మరి ఇక్కడ ఏదైతే ఇసుక ర్యాంపులు ఉన్నాయో, కొత్తగా ఏర్పడిన ర్యాంపులు మరి వారు బాట వేసుకున్నారు, కానీ అక్కడ హెచ్చరిక బోర్డు పెట్టలేదు. మరి హెచ్చరిక బోర్డు పెట్టలేదు కావున మరి పోలీసు వారు ఏం చేస్తున్నారు, రెవెన్యూ వారు ఏం చేస్తున్నారు, విఆర్ఓలు మరి వీళ్ళంతా కూడా ప్రతి విలేజ్లో కూడా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ పలకరించడానికి రాజకీయ నాయకులు, కాపు సంఘం నాయకులు అందరూ కూడా వచ్చారు, అందరూ కూడా పరామర్శించి వెళ్తున్నారు తప్ప ప్రభుత్వం నుంచి ఎవరు కూడా స్పందన లేదు. ఈ అమౌంట్ ఇస్తామని కానీ, ఈ నష్టపరిహారం ఇస్తామని కానీ స్పందన లేదు. కావున మా జిల్లా కాపు సంఘం తరఫున జిల్లా కాపు సంఘం నాయకులు, మండల ప్రెసిడెంట్లు మరి అందరూ కూడా మేము చనిపోయింది కాపుల కుర్రోళ్ళు కాబట్టి మా కాపు సంఘం తరఫున మేము వారికి ఆర్థిక సహాయం అందించాలని చెప్పి ఇవాళ జంగారెడ్డిగూడ నుంచి మరి గురునాథరావు గారు కానీ, అలాగే తంగిడి నుంచి వీరన్న కానీ, మరి పట్సేవ నుంచి ప్రసాద్ గారు కానీ, దేవరాయలు గారు కానీ మొత్తం అందరూ కూడా కాపు నాయకులు అందరూ కూడా వారికి ఆర్థిక సాయం చేయాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. మరి గవర్నమెంట్ వారికి తెలియజేస్తున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ దీని మీద ఒక ప్రకటన కూడా చేయలేదు. ఇది ఇస్తాం అది ఇస్తామని కూడా మరి గవర్నమెంట్ వారిని కోరుతున్నాం. మా కాపు సంఘం నాయకులు ఓట్లతో ఇవాళ గద్దెనెక్కారు. పవన్ కళ్యాణ్ గారు మద్దతుతో గద్దెనెక్కారు. మీరు కాపులు పెట్టిన ఈ అధికారాన్ని ఉపయోగించుకుని మీరు పరిపాలన చేస్తున్నారు. కానీ మా కాపులకి న్యాయం చేయ విధంగా ఒక్కొక్క వ్యక్తికి 25,000 రూపాయలు, 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే ఈ బాధ్యత రాహిత్య పరిపాలనలో ఉద్యోగులు నిర్లక్ష్యం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు, ఏఈ గారు మరి ఎక్కడ పడితే అక్కడ డ్రిడ్జింగ్ చేస్తున్నారు, దాన్ని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. కావున రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, టూరిజం వాళ్ళు కూడా దీని మీద స్పందించి అధికారుల మీద మీరు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా నాయకులందరూ కూడా స్పందించి ఈరోజు ఎక్కడికెక్కడికి ఫోన్లు చేసినా సరే, ఇక పోలవరం ఎంపీ గారు వెంకటరెడ్డి గారు రాజమండ్రిలో ఉంటూ వచ్చాడు. ఇవాళ కాపులు ఒక ఐక్యతను చూపించి మరి ఇక్కడ సహాయ సహకారం అందించడానికి
ప్రతి కుటుంబానికి 30,000 ఇవ్వడాకే మా పెద్దలందరూ కలిసి కొంత అమౌంట్ సమకూర్చాము. మరి ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు కుటుంబాన్ని నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి, అలాగే జనసేన నాయకులు, కార్యకర్తలు, మరి అభిమానులు కూడా డిప్యూటీ సీఎం గారిని అభ్యర్థిస్తున్నారు. ఫోటోలు షేర్ చేస్తున్నారు. నాకు షేర్ చేయడంలో నేను చూశాను. పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళేదాకా ఈ పోస్టర్ని వీళ్ళకి న్యాయం చేయమని చెప్పి మా స్నేహితులని మా ఊర్లో జనసేన గ్రూప్లో పెట్టారు. మరి వీరికి మన కాపు కులం తరఫున డిప్యూటీ సీఎం గారు స్పందించి ఒక్కొక్కరికి 25,000 రూపాయలు 25 లక్షల రూపాయలు ఇప్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఏదైతే ఇక్కడ రెవెన్యూ వారి మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ మా పెద్దలు గురునాథరావు గారిని మాట్లాడవలసిందిగా. తాడిపూడిలో జరిగిన చాలా దురదృష్టమైన సంఘటన. శివరాత్రి పర్వదినాన్న సెలవులకి ఇంటికి వచ్చిన పిల్లలు వాళ్ళు సరదాగా మరి గోదావరిలో స్నానం చేద్దామని వెళ్ళడం, అక్కడ అక్రమంగా ఎటువంటి హెచ్చరికలు లేకుండా ర్యాంప్ ఏర్పాటు చేయడం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్కేప్ తోడుదామని చెప్పి చక్కగా ర్యాంపులు వేసేసారు, అందరూ తెలిసింది. ఆ ర్యాంపుల దగ్గర ఎటువంటి హెచ్చరిక బోర్డులు లేవు, ఎటువంటి కాపలా లేదు. పిల్లలు స్కూల్లో చదువుకునే పిల్లలు, బయట చదువుకునే పిల్లలు వచ్చి ఎప్పుడు జరిగే మన గోదావరే కదా అని చెప్పి చదువు దిగడం, అక్కడ ఇసుక తవ్విన దగ్గర లోతుగా ఉండడం వల్ల వాళ్ళు మునిగిపోయి చనిపోవడం జరగడం మరి చాలా దురదృష్టమైన సంఘటన అది. మరి ఈ ప్రాంతంలో ఎటువంటి సంఘటన అనేది అంటే పిల్లలు చనిపోవడం అనేది ఎప్పుడు కూడా మరి చూడని విషయం అది. విచిత్రం ఏంటంటే సంఘటన జరిగే 5 రోజులైనా సరే ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందన లేదు, ఎవరో పట్టించుకుని పాపం లేదు. అదే వేరే చోట ఏదైనా జరిగితే 25 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు ఎస్టిమేట్ ఇస్తారు. కానీ ఇక్కడ పిల్లలు 5 నిష్కారణంగా చనిపోతే ఎవరు కూడా ప్రభుత్వం స్పందించే పరిస్థితి కూడా ఈ రోజున చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆ కుటుంబాల బాధ తీరనిది. అందరికీ 3 ఒకలే పిల్లలు. ఆ పిల్లల మీద జీవనాధారం కుటుంబాలు ఉండాలి. వాళ్ళ జీవితం వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏమైపోతుందని కూడా మన ప్రభుత్వం ఆలోచించిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం మనం. అందులో 2 పిల్లలు అయితే జనసేన కార్యకర్తలే ఉన్నారు. పార్టీ సంబంధం లేకపోయినా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి ఈ రోజున ఈ ప్రాంతం నెలకొని ఉన్నదన్న దానికి నిదర్శనం ఇది. ఈ రోజున కాపు సంఘం నాయకులు మరి అందరూ కూడా రామకృష్ణ గారు, మరి వెంకటరెడ్డి గారు, సర్పంచ్ గారు ఆధ్వర్యంలో 1,50,000 రూపాయలు, అంటే ఎక్కువ మంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నాం. మరి పార్టీ కాకపోయినా కాపు సంఘం అయినా సరే వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎక్కువ ఉన్నాం. అందరం కలిపి 1,50,000 రూపాయలు పోగు చేసి ఆ కుటుంబాన్ని తలకో 30,000 రూపాయలు మరి ఆర్థిక సహాయం అందిస్తున్నాం. కాదు మా అందరి డిమాండ్ ఏంటంటే అక్రమంగా అక్కడ మైనింగ్ చేస్తున్నారా లేకపోతే ప్రభుత్వ పరంగా మైనింగ్ చేస్తారో తేలాల్సి ఉంది. ర్యాంప్ ఏ రకంగా తవ్వారు, ర్యాంప్ తవ్వినప్పుడు అక్కడ హెచ్చరిక బోర్డులు కావాలి, లేదా లోనకి ఎవరు వెళ్లకుండా అక్కడ గేట్ ఏర్పాటు చేయాలి. ఎటువంటి ఏర్పాట్లు చేయకుండా వాళ్ళ స్వలాభం కోసం, ఇసుక అమ్ముకోవడం కోసం గోదావరి ర్యాంపులు తవ్వేసి ఇలా పిల్లల్ని, మనుషుల్ని ఎంతమందిని బలి తీసుకుంటారనేది ఈరోజు ప్రశ్నిస్తున్నాం. దయచేసి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఆ కుటుంబానికి జీవనాధారం పిల్లలు చనిపోయారు, వాళ్ళకి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయలు ఎక్స్ట్రేసి ఇస్తేనే న్యాయం జరిగినట్టు అవుతుందని చెప్పి అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీంట్లో పార్టీ పరంగా కాకుండా, కులపరంగా కాకుండా, అందరు చనిపోయిన 5 కూడా కాపు కులాలైనా సరే కులపరంగా కాకుండా మానవ దృక్పథంతో రేపు పొద్దున ఎవరో కూడా ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా తీసుకోవాలని చెప్పి మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం.